వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి తనపై అనేక ఆరోపణలు చేశారని వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ అన్నారు. చంద్రబాబు దగ్గర కోట్లు తీసుకుని వారు చెప్పినట్లు వింటున్నారని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సునీల్ యాదవ్ ఖండించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించగలవా అని సవాల్ విసిరారు. హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు. చెప్పడం ఏంటంటే 500కు 1000 రూపాయలకు ఇబ్బంది పడే సునీల్ యాదవ్ కోట్లు పడగలెత్తాడని చెప్పేసి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నా పైన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన నేనేమంటున్నా, నా దగ్గర కోట్లే పడగలెత్తి ఉంటే నేను రెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్న కోట్లు ఏంటో ఆయన నిరూపించి ఆ కోట్లు తీసుకొని నాకు ఇల్లు కొనిపించాల్సిందిగా నేను కోరుతున్నాను ఆయన్ని. రెండో విషయం ఏంటంటే, మన ఈ సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా గారిని చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాతో ఏదో నడిపిస్తున్నట్టు ఆయన చేసినటువంటి రెండో ఆరోపణ. అయితే ఇక్కడ తెలుసుకోని విషయం, మా లాయర్ గారి పేరు టిఎల్ నయన్ కుమార్ రెడ్డి. ఆయన పేరు తెలంగాణ అడ్వకేట్. ఫస్ట్ నుండి మొదటి నుండి నాకు పులివెందులు అయితేనేమి, కడపలో అయితేనేమి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో జరిగింది నా కేసు అంతా. అయితే ఇట్లా సిద్ధార్థ లూత్రా అని చెప్పేసి నాకు సిద్ధార్థ లూత్రా గారి పేరు చెప్పి రాజకీయ రంగు పూస్తున్నాడు ఆయన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇక్కడ ఇద్దరే కనబడుతున్నారా? ఛార్జ్షీట్ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా. హత్య అనే సినిమా పైన, నా తల్లి పైన, నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం తప్పైంది. వీళ్ళకు పోలీస్ శాఖని ఆశ్రయించడం తప్పైంది. దాంట్లో తప్పు ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను ప్రూఫ్స్తో సహా నేను స్టేషన్లో ప్రొవైడ్ చేసింటేనే వాళ్ళు కేసు కట్టడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో అసలు విషయాలు, అసలు నిజాలు